హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తరు టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు ఎలా ఉన్నారనే విషయాన్ని నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఈరోజు వీడియో ఏంటి అంటే 5 మ్యాజిక్ మేకప్ హ్యాక్స్. ఈ 5 మ్యాజిక్ మేకప్ హ్యాక్స్ అందరికీ తెలియాలి, అమ్మాయిలకి. సో ఇవి మీతో షేర్ చేస్తున్నాను. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలానే ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం వచ్చి చూసినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఐబ్రోస్ అందంగా కనిపించాలి, ఐబ్రోస్ న్యాచురల్గా కనిపించాలంటే గ్రే కలర్ ఐబ్రో పెన్సిల్ కానీ బ్రౌన్ కలర్ ఐబ్రో పెన్సిల్ కానీ యూజ్ చేయాలి. కానీ మీ దగ్గర బ్లాక్ కలర్ ఐబ్రో పెన్సిల్ ఉంటే మీరు బ్లాక్ కలర్ ఐబ్రో పెన్సిల్ని యూజ్ చేస్తే ఆ ఐబ్రో పెన్సిల్ని అలానే ఉంచండి. ఎందుకంటే బ్లాక్ కలర్ ఐబ్రో పెన్సిల్తో లైన్ వేసి అంటే ఐబ్రోకి ఒక బార్డర్ వేసి బ్రౌన్ కలర్ ఐబ్రో పెన్సిల్తో ఫిల్ చేస్తే మీ ఐబ్రోస్ అనేవి చాలా న్యాచురల్గా చాలా షేప్లో కనిపిస్తాయి. నేను అలానే చేశాను, చూడండి. సో బ్లాక్ కలర్ ఐబ్రో పెన్సిల్తో షేప్ ఇచ్చి బ్రౌన్ కలర్ ఐబ్రో పెన్సిల్తో ఫిల్ చేస్తే మీ ఐబ్రోస్ అని చాలా న్యాచురల్గా అలానే అందంగా కనిపిస్తాయి. కలర్ బిందీస్ లేకపోయినా కలర్ స్టిక్కర్స్ ఎలా పెట్టుకోవచ్చో చూద్దాం. మీ దగ్గర ఒక ఐ షాడో ఉందా? అయితే మీ దగ్గర కలర్స్ బిందీస్ ఉన్నట్టే. మీరు ఏ కలర్ బిందీ పెట్టుకోవాలనుకుంటున్నారు అనేది డిసైడ్ అవ్వండి. ఆ తర్వాత మీరు ఏం చేయాలంటే ఒక కాటన్ బడ్ తీసుకోండి. ఆ బడ్ని వాజ్లైన్లో డిప్ చేయండి. జస్ట్ ఫ్రంట్ వాజ్లైన్ అందుకుని ఇప్పుడు ఏదైతే మనం వాజ్లైన్లో డిప్ చేసామో మనకు కావాల్సిన కలర్లో ఈ వాజ్లైన్ ఉన్న బర్డ్ని డిప్ చేయాలి. ఇప్పుడు మీకు నచ్చిన కలర్ మీరు తీసుకొని మిర్రర్ తీసుకొని మీరు బిందీ పెట్టుకునే ప్లేస్లో సో ఇప్పుడు నేను గ్రీన్ కలర్ ట్రై చేస్తున్నాను. గ్రీన్ కలర్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు నేను దీనితో బిందీ పెట్టుకుంటున్నాను. గ్రీన్ కలర్ బిందీ వచ్చేసింది. సో ఇది ఒక బ్యూటిఫుల్ హ్యాక్. ఈ రకంగా మనం ఐ షాడోస్ ప్యాలెట్ ఉపయోగించి మనకు కావాల్సిన కలర్ బిందీని మనం పెట్టుకోవచ్చు. ఒకవేళ మీకు బిందీ డార్క్గా ఉండాలి అనుకుంటే మీరు బిందీ పెట్టుకునే ప్లేస్లో కూడా కొంచెం వాజ్లైన్ని అప్లై చేయండి. మీ ఫౌండేషన్ కలర్ అయితే ఒకటి, మీరు తీసుకున్న కలర్ అయితే ఒకటి. మీ ఫౌండేషన్ కలర్ కొంచెం డార్క్, మీరు తీసుకున్న ఫౌండేషన్ కలర్ కొంచెం లైట్, అంటే మీ షేడ్ కంటే ఒక షేడ్ లైట్ అయితే ఆ ఫౌండేషన్ని అట్లానే ఉంచండి, పారేయొద్దు. మీరు తీసుకున్న లైట్ ఫౌండేషన్ని మీ దగ్గర ఉన్న డార్క్ ఫౌండేషన్తో అంటే మీ షేడ్తో కలిపి అప్లై చేసుకుంటే మీ కలర్ షేడ్ ఫౌండేషన్ అనేది అప్లై అవుతుంది. లిక్విడ్ లిప్స్టిక్ని మనం యూస్ చేసినప్పుడు ఏం జరుగుతుంది, అప్లై చేసేటప్పుడు చాలా నీట్గా ఉంటుంది. తర్వాత ఏమవుతుందంటే లిప్స్ పైన పొరలుగా ఊడిపోవడం అనేది స్టార్ట్ అవుతుంది. సో అలా జరగకూడదు అంటే ఫస్ట్ మనం లిప్స్కి బేబీ లిప్స్ వాజ్లైన్ అప్లై చేయాలి. ఏదంటే ఏదైనా వాజ్లైన్ అనేది అప్లై చేసి ఒక 5 మినిట్స్ తర్వాత మన లిక్విడ్ లిప్స్టిక్ కనుక అప్లై చేస్తే లిప్స్టిక్ అనేది పొరలుగా ఊడిపోకుండా లాంగ్ లాస్టింగ్ ఉంటుంది. హెయిర్ని స్టైలింగ్ చేసినప్పుడు అంటే ఒకవేళ మనం స్ట్రైట్నింగ్ చేసుకున్నా అలానే కర్లింగ్ చేసుకున్నా క్రింపింగ్ చేసుకున్నా మనం మొదట హెయిర్ ప్రొటెక్షన్ స్ప్రే అనేది అప్లై చేయాలి. సో హెయిర్ ప్రొటెక్షన్ స్ప్రే అప్లై చేయడం వల్ల ఏమవుతుందంటే మనం క్రింపింగ్ చేసినప్పుడు కానీ కర్లింగ్ చేసేటప్పుడు కానీ అలానే స్ట్రైట్నింగ్ చేసేటప్పుడు కానీ ఆ వేడికి ఏమవుతుందంటే హెయిర్ అనేది డ్యామేజ్ అవుతుంది. సో అలా డ్యామేజ్ అవ్వకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా హెయిర్ ప్రొటెక్షన్ స్ప్రే అనేది యూజ్ చేయాలి. సో సాధారణంగా ట్రెస్మీ యూజ్డ్ బై ప్రొఫెషనల్స్, న్యూ లుక్, కెరటిన్ స్మూత్ హీట్ ప్రొటెక్ట్ స్ప్రే అనేది యూజ్ చేస్తూ ఉంటాం అందరం. ఇది బెస్ట్ స్ప్రే అని చెప్తాను నేను, ఎందుకంటే నేను కూడా ఇదే యూజ్ చేస్తాను. కానీ ఇది ఎంత అంటే మనకి 236 ml
750 రూపీస్ పడుతుంది. సో అందరూ ఈ ట్రెస్మీ కానీ ఇంకా వేరే హీట్ ప్రొటెక్షన్ స్ప్రేస్ కొనుక్కోవాలి అంటే ఖచ్చితంగా అవి ఎక్స్పెన్సివ్ ఉంటాయి. సో హెయిర్ ప్రొటెక్షన్ స్ప్రే కంటే ఇంకేమైనా మంచి ప్రోడక్ట్స్ ఉన్నాయా, దేనికి బదులుగా యూజ్ చేయొచ్చా అంటే ఖచ్చితంగా ఉన్నాయి, తక్కువ రేట్లోనే ఉన్నాయి, మన బడ్జెట్లో ఉన్నాయని చెప్పుకోవచ్చు. అదేంటో కాదు, ప్యాంటీన్ ఓపెన్ హెయిర్ మిరాకిల్ క్రీమ్. ఇది ఏంటి అంటే మనం ఎలాగైతే హెయిర్ ప్రొటెక్ట్ చేయడానికి హెయిర్ స్ప్రే మనం స్ప్రే చేసుకుంటామో అట్లానే ఇది కూడా చేతిలో తీసుకొని హెయిర్కి ఇలా రబ్ చేసేసేయడమే. రబ్ చేసేసిన తర్వాత మనం హెయిర్ స్ట్రైట్నింగ్ కానీ స్మూత్నింగ్ కానీ క్రింపింగ్ కానీ అట్లనే కర్లింగ్ కానీ చేసుకోవచ్చు. సో ఇది ఏంటి, ఇది ఓపెన్ హెయిర్ మిరాకిల్, ఇది ఆయిల్ రిప్లేస్మెంట్ కదా అంటే ఇది ఆయిల్ రిప్లేస్మెంట్, అలానే సీరమ్గా పనిచేస్తుంది, అలానే కండిషనర్గా పనిచేస్తుంది, అలానే హీట్ ప్రొటెక్టివ్గా పనిచేస్తుంది. ఏం చేస్తామంటే ఏదైనా స్టైలింగ్ చేసేటప్పుడు మనం హెయిర్కి ఇది అప్లై చేసుకున్న తర్వాత మన హెయిర్ స్టైలింగ్ అంటే క్రింపింగ్ కానీ కర్లింగ్ కానీ స్ట్రైట్నింగ్ కానీ చేసుకుంటే మన హెయిర్ ప్రొటెక్షన్ స్ప్రేగా ఇది పనిచేస్తుంది. సో ఈ ప్యాంటీన్ ఓపెన్ హెయిర్ మిరాకిల్ ఆయిల్ రిప్లేస్మెంట్ క్రీమ్ అనేది మనకి హెయిర్ సంబంధించిన హీట్ ప్రొటెక్షన్గా కూడా పనిచేస్తుంది. సో ఇదేంటి అంటే 80 ml మనకి 90 రూపీస్కి, 180 ml మనకి 190 రూపీస్కి అవైలబుల్లో ఉంది. సో ఇది ఒక్కటి మనం పర్చేస్ చేసినట్లయితే మనకి సీరమ్గా ఉపయోగపడుతుంది, ఆయిల్ రిప్లేస్మెంట్గా ఉపయోగపడుతుంది, అలానే కండిషనర్గా ఉపయోగపడుతుంది, అలానే హీట్ ప్రొటెక్టివ్గా ఉపయోగపడుతుంది. సో ఏదైనా ఒక అర్జెంట్ పని వచ్చి మీరు బయటకు వెళ్ళాలి, లేదా ఏదైనా ఫంక్షన్ వచ్చి మీరు బయటకు వెళ్ళాలి అనే టైంలో మీరు హెన్నా పెట్టుకోలేకపోయినా, లేదా మీరు హెయిర్కి కలర్ వేయలేకపోయినా ఆ టైంలో మీకు టెంపరీగా ఉపయోగపడేది లోరియల్ ప్యారిస్ బ్లాక్ మ్యాజిక్ రీటచ్. ఇందులో అయితే 2 కలర్స్ అవైలబుల్లో ఉన్నాయి, ఒకటి బ్లాక్ అండ్ ఇంకొకటి బ్రౌన్. సో లోరియల్ ప్యారిస్ బ్లాక్ ఇన్స్టెంట్ రూట్ కన్సీలర్ స్ప్రే మ్యాజిక్ రీటచ్ టెంపరీ గ్రే కవరేజ్ లాస్ట్ అంటిల్ వాష్డ్ అవుట్. ఈ లోరియల్ ప్యారిస్ బ్లాక్ ఇన్స్టెంట్ రూట్ కన్సీలర్ స్ప్రే మ్యాజిక్ రీటచ్ అనేది 300 రూపీస్ 25 స్ప్రేస్కి అయితే మీకు వస్తుంది. ఇది డార్క్ బ్లాక్ అలానే డార్క్ బ్రౌన్ కలర్లో అవైలబుల్లో ఉంది. ఎవరైనా టెంపరీగా ఉపయోగించడానికి ఇది బెస్ట్ ప్రోడక్ట్. ఇది అమోనియా ఫ్రీ కూడా. సో ఇదైతే మీరు హెడ్ బాత్ చేసే వరకు ఉంటుంది, అంటే మీరు హెయిర్ వాష్ చేసే వరకు ఇదైతే మీ హెయిర్ పైన అట్లానే ఉంటుంది. సో ఇది అమోనియా ఫ్రీ, కెమికల్ ఫ్రీ. సో దీనివల్ల ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే రావు. అలానే మీకు టెంపరీగా మీ గ్రే హెయిర్ అనేది బ్లాక్ హెయిర్గా మార్చేస్తుంది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే 5 మ్యాజిక్ మేకప్ హ్యాక్స్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలానే ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.